Hello everyone, welcome to Expert Online Academy. So let us start our third chapter. Third chapter ఏంటి tenses. First chapter ఏంటి introduction. Second verb. సో ఈ రెండు కూడా ఫినిష్ ఆఫ్ అయిపోయాయి. సో దేని తర్వాత ఏది చదవాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసేసేయండి, తర్వాత వర్బ్, ఆ తర్వాత టెన్సెస్కి రావాలి. నౌ టెన్సెస్ ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 12 టెన్సెస్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? 12 టెన్సెస్ ఉంటాయి. ఈ 12 టెన్సెస్ గురించి మనం చాలా డీటెయిల్గా చదువుకోవాలన్నమాట. మొత్తం ఇంగ్లీష్ అంతా టెన్సెసే. టెన్సెస్ జనరల్గా ఏం చేస్తారు, అందరూ కూడా బట్టి కొడతారనమాట. అస్సలు బట్టి కొట్టద్దు. ఆల్రెడీ టెన్సెస్లో మనం 6 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ వర్బ్ అనే చాప్టర్లో ఎలా డిరైవ్ అయిందో అనేది మనం చూసేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మిగతా టెన్సెస్ యొక్క యూజెస్, టెన్సెస్ యొక్క కీవర్డ్స్. ఈ చాప్టర్ అసలు ఎలా చదవాలి, టెన్సెస్ని ఎలా చదవాలి అనేది ఇంపార్టెంట్. టెన్సెస్లో మనము ప్రతి 12 టెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. ప్రతి టెన్స్కి మనం 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి టెన్స్కి ఎక్కడ యూజ్ చేస్తాము, ఓకే అంటే యూజెస్ చదవాలి. ప్రతి టెన్స్ యొక్క యూజెస్ చదవాలి. నెక్స్ట్ ప్రతి టెన్స్ యొక్క కీవర్డ్స్ అంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, కొన్ని మార్కర్స్ ఉంటాయి. ఆ మార్కర్స్ని చూసుకొని మనం ఆ టెన్స్ ఉపయోగిస్తాం అనమాట. అలా నేర్చుకుంటాం మనం. సో కీవర్డ్స్. ఆ తర్వాత ఏముంటాయంటే స్పెషల్ యూజెస్. కొన్ని వాటికి మాత్రమే ఉంటాయి స్పెషల్ యూజెస్. ఓకే, ఆ స్పెషల్ యూజెస్ కూడా చూసుకోవాలి. కొన్ని టెన్సెస్లో స్పెషల్ యూజెస్ ఉంటాయి, అవి చూసుకోవాలి. సో టెన్సెస్ అంతా ఇంతే. ఓకే, ఏంటి చాలా సింపుల్. ప్రతి టెన్స్ యొక్క యూజ్ ఎక్కడ ఉపయోగిస్తాము చూసుకోవాలి. ప్రతి టెన్స్ యొక్క కీవర్డ్స్, ఆ కీవర్డ్స్తోనే మొత్తం టెన్సెస్లో ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అంటే కీవర్డ్స్ మాత్రమే. అర్థమవుతుందా? సో కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కీవర్డ్ని పట్టుకొని టెన్స్ని మార్చాలి. టెన్స్ ఆ టెన్స్లో రాసుకోవాలన్నమాట. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెన్సెస్. ఇది ఒక టెన్స్ యొక్క అంటే ఎలా చదవాలి అనేది నేను మీకు చెప్పాను. సో 12 టెన్సెస్ ఉంటాయి కదా. ఈ 12 టెన్సెస్ ఎలా చదువుకోవాలి? 12 టెన్సెస్ ఉంటాయి కదా. సో ఏ టెన్స్ ఫస్ట్ చదువుకోవాలి, తర్వాత ఏ టెన్స్ చదవాలి అనేది చూద్దాం. సీ హియర్. ఫస్ట్ మనం సింపుల్ ప్రెజెంట్ చదవాలి. ఓకే, సింపుల్ ప్రెజెంట్. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ చదవాలి, తర్వాత సింపుల్ పాస్ట్ మాత్రమే చదవాలి. ఈ మెథడ్లోనే చదవాలి, ఇంకే మెథడ్లో చదవకూడదు. ఎందుకంటే ఈ మెథడ్ని అంటే ఈ మ్యాపింగ్ని నేను ఇంకొక దగ్గర ఉపయోగిస్తాను అనమాట. అంటే నేను ఒక కాన్సెప్ట్ చదువుతున్నానంటే ఆ కాన్సెప్ట్ని నేను ఇంకొక దగ్గర ఉపయోగించేటట్టు చదువుకుంటాను. అర్థమవుతుందా? అంతేగాని ఈ టెన్సెస్ సపరేటు, డైరెక్ట్ ఇండైరెక్ట్ సపరేటు, యాక్టివ్ సపరేటు, దానికి అసలు సంబంధమే లేదు, అట్లా ఏమీ ఉండదు. ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది. అన్నీ చదువుకున్న తర్వాత డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేయాలి, అప్పుడే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ వస్తుంది మనకి. ఓకే రైట్. సో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ చదువుకోవాలి, సింపుల్ పాస్ట్ చదువుకోవాలి, ఆ తర్వాత సింపుల్ ఫ్యూచర్ చదువుకోవాలి. సింపుల్ ఫ్యూచర్ తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్కి రావాలి. ప్రజెంట్ కంటిన్యూస్. ఓకేనా? ప్రజెంట్ కంటిన్యూస్ చదవాలి. కంటిన్యూస్ స్పెల్లింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. యూ తర్వాత ఓయూఎస్ వస్తుంది. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ చదవాలి. ఏం చదవాలి? పాస్ట్ కంటిన్యూస్. ఆ తర్వాత ఏం చదవాలంటే ఫ్యూచర్ కంటిన్యూస్. తర్వాత ఈ 6 అయిపోయిన తర్వాతనే పర్ఫెక్ట్ టెన్సెస్లోకి రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ చదవాలి నెక్స్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఆ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ చదవాలి. ఆ తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ చదవాలి. ఓకేనా? ఫ్యూచర్ పర్ఫెక్ట్. వర్బ్ ఉన్నంత కాంప్లికేటెడ్, వర్బ్ కూడా ఏం కాంప్లికేటెడ్ కాదు, అసలు అన్ని ఆర్ట్స్ కూడా తీసుకోదు. టెన్సెస్ చాలా ఈజీ. నెక్స్ట్ ఆ తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, తర్వాత చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఆ తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చదువుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మాత్రమే చదవాలి. ఇప్పుడు నేను ఎలా చదువుకుంటాను, అన్ని ప్రజెంట్లో ఒక దగ్గర చదువుకుంటా, అన్ని పాస్ట్ ఒక దగ్గర చదువుకుంటా, అలా చదవద్దు. ఓకే, సో ఎప్పుడూ కూడా ఇలా హారిజాంటల్గానే వెళ్ళాలి. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఇలాగే చదవాలి. ఓకే రైట్. అయితే ఇవన్నీ 12 టెన్స్లు. మనకేం తెలుసు ఇప్పటివరకు? అది రాసుకుందామా? ఏం తెలుసు మనకి? కొన్ని వాటి యొక్క స్ట్రక్చర్స్ ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, కంటిన్యూస్ మెయిన్ వర్బ్ ఉండాలి. అంటే ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? ఈజ్, ఆర్, యామ్,
ప్లస్ కంటిన్యూస్ అంటే V1ing. ఓకేనా? అలాగే పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, కంటిన్యూస్ మెయిన్ వర్బ్ ఉండాలి. అంటే ఏం రావాలి ఇక్కడ? వాజ్ వర్ ప్లస్ కంటిన్యూస్ కాబట్టి V1ing ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ మనం ఇంకా నేర్చుకోవాలి. తర్వాత ఇంకేం నేర్చుకున్నాం? ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్లు కూడా నేర్చుకున్నాం కదా. ఎస్, పర్ఫెక్ట్ అనగానే ఏంటి? V3. మరి ప్రజెంట్ అంటే నేను ఆల్రెడీ మీకు ఒక బాక్స్ గీసుకోమని చెప్పాను. ఏమని? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత ఎల్లప్పుడూ కూడా V3 వస్తుంది అని. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఏం రావాలి ఇక్కడ? హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమొస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే ఏం రావాలి? హ్యాడ్, ఓకే, హ్యాడ్ ప్లస్ V3. ఓకే, ఇవి నేర్చుకున్నాం మనం. ఇంకా ఏం నేర్చుకున్నాం? సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 అని నేర్చుకున్నాం. అలాగే సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ V2. ఇప్పుడు వినండి, ఇప్పుడు మీరు ఇదంతా నేర్చుకున్నారు ఆల్రెడీ. బ్యూటీ, వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇప్పుడు వినండి. ఇంతకుమించి మీరు ఏం నేర్చుకోలేదు, తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఒకటి ఇక్కడ చూస్తే మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో, మెయిన్ వర్బ్ ఎన్ని ఫామ్స్ ఉంటాయి అంటే మనం ఏం నేర్చుకున్నాం? V1, V2, V3, V4, V5. అవునా? 5 ఫామ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇవన్నీ చూడండి, అన్ని ఫామ్స్ వచ్చాయా లేవా? చూడండి, V1 వచ్చింది, V2 వచ్చింది, ఇక్కడ V5 వచ్చింది, V3 పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చింది, V4 అంటే V1ing కదా, ఇంక్ ఫామ్సే కదా. ఎస్ ఓ నో? ఎస్, అన్ని ఫామ్స్ వచ్చేసాయి. ఓకే, అది బ్యూటీ అనమాట. అట్లా నేర్చుకోవాలి. మనం ఏం చేసాము? మెయిన్ వర్బ్ ఇన్ని ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఫామ్స్లో నుంచి ఇన్ని ఉంటాయని మనం గ్రహించామన్నమాట. అర్థమవుతుంది కదా? సో ఇవన్నీ టెన్సెస్, ఈ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. రైట్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చదువుకోవాలి. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ నుంచి మొదలు పెడదాం. చూడండి, ఇదే ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషనే నేను అక్కడ రాశాను. సో మనం ఫస్ట్ టెన్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ ఏంటో చూడండి, సింపుల్ ప్రెజెంట్. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి? నౌ సీ హియర్, సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ మనం ఆల్రెడీ చూసేసాం. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 లేదా V5. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ V1 లేదా V5. ఓకే, నౌ సీ హియర్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ సి, వి ప్లే క్రికెట్. వి ఏంటి? వి ప్లూరల్ కాబట్టి అందుకే మనం ఏం ఉపయోగించాము? ప్లే అన్న వర్బ్ని ఉపయోగించాం. ప్లేస్ అనలేదు. ఓకే, సో వీకి ప్లే అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, షీ కుక్స్ ఫుడ్ డైలీ. షీ వచ్చేసరికి సింగులర్ అండ్ వర్బ్ కూడా ఏమవుతుంది? సింగులర్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా? ఎస్, సో సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ ఉపయోగించాలి. సి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5. V1 అనేది ప్లూరల్, V5 అనేది సింగులర్ అని మనం ఫస్ట్ క్లాస్లోనే నేర్చుకున్నాం. ఓకే, అంటే వర్బ్ చాప్టర్లో నేర్చుకున్నాం. సో వి ప్లూరల్ కాబట్టి V1 ఉపయోగించాను నేను ఇక్కడ. షీ అనేది సింగులర్ కాబట్టి V5 అనేది ఉపయోగించాను ఇక్కడ. సింపుల్గా మీరు అట్లా కూడా అంత కాంప్లికేటెడ్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. షీ సింగులర్, ఎస్ కాబట్టి సో ఖచ్చితంగా వర్బ్లో ఎస్ వస్తుంది, ఈఎస్ వస్తుంది అని మీకు తెలియాలి. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ మాత్రమే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇచ్చిన సెంటెన్స్ మేము సింపుల్ ప్రజెంట్లో రాసుకోవాలని మాకు ఎలా తెలుస్తుంది? సింపుల్ ప్రజెంట్లో రాసుకోవాలని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కీవర్డ్స్ ఇక్కడ మనకి చూడండి, ఎవ్రీ సండే, డైలీ అని ఈ కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ప్రజెంట్లో రాసుకున్నాను. ఇంకా మిగతా ఏమైనా కీవర్డ్స్ ఉన్నాయా? ఏం కీవర్డ్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ ఎక్కడ ఉపయోగించాలి? యూజెస్ చూద్దాం. చూడండి, యూజెస్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి, సింపుల్ ప్రెజెంట్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి. ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఫస్ట్ ఏంటి? హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే నిత్యం జరిగే యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నిటినీ కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించాలి. దేంట్లో ఉపయోగించాలి? సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. ఎక్సర్సైజ్ అనేది హ్యాబిటే కదా, రోజు చేసే పనిలే కదా, సో అందుకే సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించాలి. అందుకే ఐకి డూ ఉపయోగించాం. నెక్స్ట్ ఇంకెక్కడ ఉపయోగిస్తారు? ఇంకా ఏమి మీరు హ్యాబిచువల్ యాక్షన్స్ ఏం చేస్తారు? ఐ రీడ్ న్యూస్ పేపర్, ఐ ఈట్ ఫ్రూట్స్ ఇన్ ద మార్నింగ్ డైలీ. ఇలా చదువుకోవచ్చు. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైతే ఈ డైలీ, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే ఇలాంటి వర్డ్స్ వచ్చాయి అంటే ఎవ్రీడే చేస్తున్నట్టు, అంటే హ్యాబిట్ అయిపోయింది మీకు అది. సో హ్యాబిట్ అయిపోయింది కాబట్టి ఏ టెన్స్లో రాయాలి? సింపుల్ ప్రెజెంట్లో రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ యూజ్ చూడండి, యూనివర్సల్ ట్రూత్స్. సెకండ్ ఏంటి? యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే,
అంటే అవి ఫ్యాక్ట్స్ అనమాట, ఇంకా అవి ఎవ్వరు కూడా చేంజ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, బర్డ్స్ ఆకాశంలో ఎగరకపోతే ఇంకెక్కడ ఎగురుతారు? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సన్ ఈస్ట్లోనే రైజ్ అవుతుంది, వెస్ట్లోనా? కాదు కదా. అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ ట్రూత్స్, నిజాలు ఇవన్నీ. అవన్నీ మళ్ళీ అవి ఎలా ఉన్నాయి? యూనివర్సల్, ప్రతి చోట అవి సేమ్. ఓకే, సో యూనివర్సల్ ట్రూత్స్ అన్నీ కూడా ఏ టెన్స్లో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. అందుకే సన్ రైజెస్ అని అన్నాం, సన్ రోజ్ అని అనలా. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి యూనివర్సల్ ఫ్యాక్ట్స్? బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అని అంటాం. ఓకే, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees సెంటిగ్రేడ్ అని అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి? యూనివర్సల్ ట్రూత్స్ సింపుల్ ప్రెజెంట్లో రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్. నౌ సీ హియర్, ఈ సెంటెన్స్ మనకు చాలా ఫెమిలియర్ అయిన సెంటెన్సే. గుర్తొచ్చిందా మీకు? ఈ సెంటెన్స్ ఎక్కడో చూసాం మన లైఫ్లో, ప్రతి ఒక్కరం చూసాం. ఎక్కడ చూసాము? మనం స్కూల్లో డైరీలో ఇలా ఒక సెంటెన్స్ రాసేవాళ్ళు. ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయి ఇంకొక అకాడమిక్ ఇయర్లోకి ఎంటర్ అయితే మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, అవునా? ఒక 2 months సమ్మర్ హాలిడేస్ వచ్చేవన్నమాట. జూన్లో ఖచ్చితంగా నెక్స్ట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ అయిపోయింది అనుకోండి. 8th క్లాస్ అయిపోయింది, రిపోర్ట్స్ ఇచ్చేస్తారు, అన్నీ అయిపోయాయి. సో 8th క్లాస్లో లాస్ట్ వర్కింగ్ డే ఉంటుంది కదా, ఆ వర్కింగ్ డే అంటే లాస్ట్ డే ఆఫ్ యువర్ 8th క్లాస్ డైరీలో రాస్తారు. మళ్ళీ కాలేజ్కి నువ్వు స్కూల్కి ఎప్పుడు రావాలి? 12th June. ఎప్పుడు రాశారు? మార్చ్లో రాశారు. ఎప్పుడు రమ్మని? జూన్ అనేది ఫ్యూచర్ టైమే కదా. మార్చ్ ఇప్పుడు, ఓకే, కానీ జూన్ అనేది ఫ్యూచర్ అన్నప్పుడు విల్లు షెల్ కదా రావాలి. కానీ మనం సింపుల్ ప్రెజెంట్లో ఎందుకు రాసుకున్నాము అంటే అవి ఫ్యూచర్లో జరుగుతాయి, కానీ ముందే ప్లాన్ చేశాము. సో అందుకే చూడండి, ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ అన్నిటినీ కూడా ఎలా రాసుకోవాలి? సింపుల్ ప్రెజెంట్లో రాసుకోవాలి. ఇప్పుడు న్యూస్ పేపర్లో అంటాడు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నెక్స్ట్ మంత్ శ్రీలంక వెళ్తాడు. ఇది సిచ్యువేషన్. నెక్స్ట్ మంత్ వెళ్తాడు కదా. సో నెక్స్ట్ మంత్ వెళ్తాడు అన్నప్పుడు విల్ విజిట్ అని ఉపయోగించాలి, విల్ అనేది ఉపయోగించాలి. కానీ అలా ఉపయోగించకుండా ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ అని అంటాడు. ఏమంటాడు? ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ శ్రీలంక నెక్స్ట్ మంత్ అని అంటాడు. ఓకే, సో ఏవైనా యాక్షన్స్, ఏవైనా ప్లాన్డ్ యాక్షన్స్, అవి కూడా ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ ఉంటే వాటన్నిటినీ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, ఇది దిస్ ఈజ్ యువర్ ఇంపార్టెంట్ రూల్. ఏంటంటే వినండి, మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, పెళ్ళిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? పెళ్లి కొడుకా పెళ్లి కూతురా? పెళ్లి కూతురే. ఓకే, అక్కడ వెళ్ళి అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చొని ఏం చేస్తారు? పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుంది ఆమెను చూడాలి, అదే ఈగర్నెస్. ఓకే, అయితే వెయిట్ చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందిరా బాబు అని వెయిట్ చేస్తున్నారు. సడన్గా వచ్చింది. అప్పుడు మనం ఏమంటాము? హియర్ కమ్స్ ద బ్రైడ్. అదిగో పెళ్లి కూతురు వచ్చింది అంటే ఆ ఇమోషన్. సీ హియర్, నేనేం చేశాను ఇక్కడ అంటే హియర్ కమ్స్ ద బ్రైబ్ అంటే నేను సెంటెన్స్ ఎలా స్టార్ట్ చేశాను? బ్రైబ్ వచ్చిందంటే బ్రైబ్ కేమ్ అని అనలా నేను, బ్రైబ్ కమ్స్ అని అనలా నేను. ఎలా స్టార్ట్ చేశాను? హియర్, ఇదిగో హియర్ కమ్స్ ద బ్రైబ్, ఎక్స్క్లమేటరీ మార్క్ యూస్ చేశాను నేను ఇక్కడ. అప్పుడప్పుడు మనం బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం బస్ స్టాప్లో. ఓకే, వెయిట్ చేస్తాం, ఇంకా రాలేదు. కానీ సడన్గా వచ్చింది. అప్పుడు మనం అమ్మయ్య ఇప్పుడైనా వచ్చింది, అదిగో బస్ వచ్చింది అని అంటాం, అదిగో ట్రైన్ వచ్చింది అని అంటాం. ఇవన్నీ కూడా ఏంటి? మన సడన్ ఎమోషన్ తో కూడుకున్న సెంటెన్సెస్. కాబట్టి అంటే ఏ సెంటెన్సెస్ అయితే హియర్ దేరుతో మొదలయ్యి ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అయితే ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి. ఏముండాలి? సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి. ఓకే, సెంటెన్సెస్ అన్నీ కూడా ఏ సెంటెన్సెస్ అయితే హియర్ దేరుతో మొదలయ్యి ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతాయో అన్ని సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, హియర్ కమ్స్ ద బ్రైడ్. హియర్తో మొదలైంది, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయింది. అందుకే మనం ఏం యూస్ చేసామో? కమ్స్ అనే వర్డ్ని యూస్ చేసాం. నెక్స్ట్ చూడండి అమ్మా, క్రికెట్ కామెంటరీ. ఎప్పుడైనా క్రికెట్ కామెంటరీ విన్నారా? తెలుగులో కాదు, ఇంగ్లీష్లో వినాలి. ఎలా ఉంటుంది క్రికెట్ కామెంటరీ? యాక్చువల్గా క్రికెట్ అప్పుడు జరుగుతూ ఉంటుంది కదా. ఎస్, సో జరుగుతూ ఉన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో కదా కామెంటరీ ఇవ్వాల్సింది. ఓకే, ఏమనాలి? సచిన్ ఈజ్ హిట్టింగ్ అని అనాలి, సచిన్ ఈజ్ హిట్టింగ్ ద బాల్ అని అనాలి. అలా అనకుండా సచిన్ హిట్స్ ద బాల్, ధోని స్ట్రైక్స్ ద వికెట్స్ ఇలా అంటూ ఉంటాడు. అంటే ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగిస్తాడు, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించట్లేదు. ఏవి? క్రికెట్ కామెంటరీ. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్
హిస్టారిక్ నరేషన్స్ కథలు చెప్పమని అంటే ఇప్పుడు కథలు అంటే ఏంటి, పాస్ట్లో ఎప్పుడో జరిగాయి అవి నువ్వు ఇప్పుడు చెప్పాలి అంటే ఏం చెప్తారు, పాస్ట్ టెన్స్లో చెప్పాలా, కాదు సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ఇప్పుడు చూడండి రామాయణ కథ ఎలా చెప్తారు, రావణ కిడ్నాప్డ్ సీత, హీ టుక్ హర్ టు లంక, పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు. హిస్టారిక్ నరేషన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. అంటే రావణ కిడ్నాప్స్ సీత, హీ టేక్స్ హర్ టు లంక. సో చూడండి కిడ్నాప్స్, టేక్స్ ఇవన్నీ కూడా ఏంటి సింపుల్ ప్రెజెంట్లో ఉన్నాయి. సో సింపుల్ ప్రెజెంట్లో రాసుకోవాలి హిస్టారిక్ నరేషన్స్. నెక్స్ట్ ఎప్పుడైనా న్యూస్ పేపర్ ఓపెన్ చేశారా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, అందులో న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ ఏమో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. యాక్చువల్గా న్యూస్ పేపర్లో న్యూస్ ఎప్పటివి, నిన్నటివి అంటే పాస్ట్ వేగా, అంటే న్యూస్ పేపర్ అంతా పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా, కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ మాత్రం సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది, లోపల మ్యాటర్ మాత్రం సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయినాడు అనుకోండి, నిన్న చనిపోయాడు. సో చనిపోతే న్యూస్ పేపర్లో మనకు ఎలా వస్తుంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాసెస్ అవే అని హెడ్డింగ్ ఇస్తాడు, హెడ్లైన్ ఉంటుంది, దాని కింద మ్యాటర్ పాస్డ్ అవే అట్ సో అండ్ సో టైం అని చెప్పి ఇస్తాడు అనమాట. సో హెడ్లైన్స్ మట్టుకి సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి. నెక్స్ట్ చూడండి స్టేటివ్ వర్బ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేటివ్ వర్బ్స్ ఏ టెన్స్లో ఉండాలి, సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. ఏ టెన్స్లో ఉండాలి, సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. ఇప్పుడు చూడండి అమ్మా, సింపుల్ ప్రెజెంట్లో అసలు ఈ స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ స్టేటివ్ వర్బ్స్? నౌ సీ, ఫస్ట్ అసలు ఈ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూసిన తర్వాత ఈ టాపిక్ వద్దాం, ఓకే? ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి. సీ హియర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎలా ఇచ్చాడు, ఎగ్జామ్లో ఇచ్చాడు, ఎలా ఇచ్చాడంటే ఐ యామ్ హియరింగ్ ఏ స్ట్రేంజ్ నాయిస్ అంటాడు, ఓకే? ఐ యామ్ హియరింగ్ స్ట్రేంజ్ నాయిస్ అని అంటాడు. హీ ఈజ్ లవింగ్ హర్ డీప్లీ అంటాడు. హీ ఈజ్ నోయింగ్ మై అడ్రస్ అని అంటాడు. హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్ అంటాడు. హీ ఈజ్ లుకింగ్ వెరీ సాడ్ అంటాడు. దీస్ గ్రేప్స్ ఆర్ టేస్టింగ్ సార్ అంటాడు. ఐ యామ్ థింకింగ్ యు ఆర్ రాంగ్ అంటాడు. ఐ యామ్ బిలీవింగ్ యూ. దిస్ బంగ్లా ఈజ్ బిలాంగింగ్ టు యూ. ఐ యామ్ సీయింగ్ ఎ మ్యాన్ స్టాండింగ్ దేర్ అంటాడు. ఏ టెన్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి. ఏ టెన్స్లో ఉన్నాయి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి, అవునా? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి. ఏ వర్డ్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి చూడండి. హియర్, లవ్, నో, హ్యావ్, లుక్, టేస్ట్, థింక్, బిలీవ్, బిలాంగ్, సీ. ఇవన్నీ పదాలు ఏ టెన్స్లో ఇచ్చాడు? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇచ్చాడు. వాడు తప్పిచ్చాడు క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మనం ఏం చేయాలి, దీన్ని సింపుల్ ప్రెజెంట్లోకి మార్చుకోవాలన్నమాట. చూడండి సింపుల్ ప్రెజెంట్లోకి మార్చుకోవాలి. సీ హియర్, ఐ యామ్ హియరింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్ అనకూడదు, ఐ హియర్ ఎ స్ట్రేంజ్ నాయిస్ అనాలి. హీ ఈజ్ లవింగ్ అర్ డీప్లీ కాదు, హీ లవ్స్ అర్ డీప్లీ అనాలి. హీ ఈజ్ నోయింగ్ మై అడ్రస్ అనకూడదు, హీ నోస్ మై అడ్రస్ అనాలి. హీ ఈజ్ హ్యావింగ్ ఎ కార్ అనకూడదు, హీ హ్యాస్ ఎ కార్ అనాలి. షీ ఈజ్ లుకింగ్ వెరీ సాడ్ అనకూడదు, షీ లుక్స్ వెరీ సాడ్ అనాలి. అలాగే టేస్ట్ సార్ అనాలి. థింక్, బిలీవ్, బిలాంగ్స్, సీ. అంటే ఈ పదాలన్నీ వాడు ఎలా ఇస్తున్నాడు? ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలి? సింపుల్ ప్రెజెంట్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? సింపుల్ ప్రెజెంట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు వినండి ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఏంటి, ఏ పదాలు ప్రజెంట్ కంటిన్యూస్లో వాడిస్తాడు, మనం దాన్ని సింపుల్ ప్రెజెంట్లోకి మార్చుకోవాలి. ఏ పదాలు? ఫస్ట్ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. ఫస్ట్ ఏంటి? వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. వీటినే స్టేటివ్ వర్బ్స్ అంటారు. వీటిని ఏమంటారు? స్టేటివ్ వర్బ్స్. ఫస్ట్ది వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, నెక్స్ట్ది వర్బ్స్ ఆఫ్ అపియరింగ్, నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్, నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్, నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ పొసెషన్. కాంప్లికేటెడ్గా అనిపిస్తుందా? అస్సలు ఉండదు. చూడండి, సీ హియర్, ఒక్కొక్కటి ఎలా గుర్తుపెట్టుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సీ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే ఏం లేదు, మన ఫైవ్ సెన్సెస్ అంటే ఏంటి? లుక్, ఓకే, లుక్ అంటే సీ, హియర్, టేస్ట్, టచ్, ఇవన్నీ మన 5 సెన్సెస్ కదా. అంటే 5 సెన్సెస్తో మనం ఏమేం పనులు చేస్తున్నాం అవే పర్సెప్షన్. ఏమేం పనులు చేస్తున్నాం? సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్, ప్రిఫర్, టేస్ట్. అర్థమవుతుంది కదా? ఎస్. నెక్స్ట్ అపియర్ అంటే ఓన్లీ కళ్ళతో చూసేవి. అపియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వర్డ్, ఓకే? అపియర్, లుక్, సీమ్, ఇవన్నీ కూడా వర్బ్స్ ఆఫ్ అపియరింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్, మనసుకి సంబంధించిన పదాలు ఏమున్నాయి? వాంట్, విష్, లవ్, లైక్, హేట్, ఫీల్,
డిజైర్, హోప్, ఇవన్నీ కూడా ఏంటి ఫీలింగ్కి సంబంధించి. నెక్స్ట్ థింకింగ్కి సంబంధించినవి. థింకింగ్కి సంబంధించినవి ఏముంటాయి? నో, బిలీవ్, ఫర్గెట్, రిమెంబర్, అండర్స్టాండ్, థింక్, ఇమాజిన్, సపోజ్, అగ్రీ, కన్సిడర్, ట్రస్ట్, ఇవన్నీ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ పొసెషన్. వాట్ ఈస్ పొసెషన్? పొసెషన్ అనే వర్డ్ ఎక్కడో విన్నాం. ఎక్కడ విన్నాం? వర్బ్ అనే చాప్టర్లో విన్నాం. ఓకే. వర్బ్ అనేది యాక్షనే కాదు, పొసెషన్ కూడా. లైక్ ప్రభాస్ హ్యాస్ ఎ ఫ్యాన్ ఫాలోయింగ్. ఓకే. ప్రభాస్ హ్యాస్ ఎ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే కలిగి ఉండడం, అంతమంది ఫ్యాన్స్ అతనికి ఉన్నారు. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఏంటి? నాకు ఆ కారు నాది, ఆ కార్కి నేను ఓనర్షిప్. సో పొసెషన్ అంటే కలిగి ఉండడం. సో పొసెషన్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి అంటే హ్యాస్, హ్యావ్, హ్యాడ్, పొసెస్, ఓన్, బిలాంగ్. పొసెస్, ఓన్, బిలాంగ్. అయితే ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకోవడం కష్టం ఏమీ కాదు. సింపుల్ ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. పర్సెప్షన్ అంటే ఏంటి? 5 సెన్సెస్. ఓకే. అపియర్ అంటే కళ్ళతో మాత్రమే చూసేవి. ఓకే. ఫీలింగ్ అంటే ఇక్కడ మనసుకి సంబంధించినవి. థింకింగ్ అంటే ఏంటి? బ్రెయిన్తో చేసే పనులన్నీ. పొసెస్ అంటే ఏంటి? నాది. ఓకే. నాది, మై, ఇట్ ఈస్ మై బుక్. ఓకే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ ఎలా గుర్తుంటాయంటే ఒక 2-3 సార్లు కాన్సెప్ట్ అర్థం. ఫస్ట్ ఇవి ఉంటాయని తెలియాలి. ఫస్ట్ చూడండి 5 సెన్సెస్, తర్వాత కళ్ళతో చేసేవేంటి, మనసుతో చేసే పనులేంటి, బ్రెయిన్తో చేసే పనులేంటి, తర్వాత మై, నాది, నా కారు, పొసెషన్కి. ఇది అర్థమైతే ఇందులో ఉన్న పదాలన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే నువ్వు రికగ్నైజ్ చేస్తావు ఈజీగా. ఓకే. ఊరికే అట్లా ఒక లుక్ వేయాలి, అప్పుడప్పుడు ఒక లుక్ వేస్తే సరిపోతుంది, గుర్తుంటాయి మనకి. అంటే ఏంటి ఇప్పుడు ఈ స్టేటివ్ వర్బ్స్ ఏ టెన్స్లో ఉండాలంట అంటే సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉండాలి. ఏ టెన్స్లో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ మాత్రమే ఉండాలి. సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉండాలి. వాడేం చేస్తున్నాడు ఎగ్జామ్లో? ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఇస్తున్నాడు. చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఇస్తున్నాడు. చూడండి మళ్ళీ ఒకసారి. ఐ ఆమ్ హియరింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్. ఓకే. హియర్ 5 సెన్సెస్ అంటే వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. సో ఐ హియర్ ఎ స్ట్రేంజ్ నాయిస్ అని అనాలి. హీ ఈజ్ లవింగ్, మనసుకి సంబంధించిన. హీ లవ్స్ హర్ అని అనాలి. హీ నో అంటే బ్రెయిన్. ఓకే. మైండ్తో చేసే పనులు. హీ నోస్ మై అడ్రస్ అనాలి. హీ హ్యాస్ ఎ కార్ అనాలి. షీ లుక్స్ వెరీ సాడ్ అనాలి. దీస్ గ్రేప్స్ టేస్ట్ సార్ అనాలి. ఐ థింక్, యూ థింక్ అంటే మళ్ళీ అగైన్ బ్రెయిన్. బిలీవ్ మనసుకు సంబంధించినది. ఓకే. సో బిలీవ్. బిలాంగ్ అంటే నాది, పొసెషన్. ఓకే. అండ్ సి అగైన్ కళ్ళతో చూసేవి. ఇవన్నీ వర్బ్స్ ఏంటివన్నీ? స్టేటివ్ వర్బ్స్. ఏ టెన్స్లో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. అతను ఏం చేస్తున్నాడు? ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు? ప్రెజెంట్ కంటిన్యూస్లో వేస్తున్నాడు. సో మనం మార్చాలి, సింపుల్ ప్రెజెంట్లోకి మార్చాలి. ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ రూల్, ఇంకా సింపుల్ ప్రెజెంట్లో లాస్ట్ రూల్ ఏంటంటే చూడండి, ఇట్స్ టైమ్ టు అని ఎప్పుడు ఉపయోగిస్తారు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 o'clockకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10 o'clock స్కెడ్యూల్ అయింది. 10 o'clock. సో ఏమంటాం? ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అవర్ క్లాస్ అని అంటాం. ఓకే. అంటే 10 o'clock స్కెడ్యూల్ అయిపోయింది కాబట్టి కరెక్ట్ 10 o'clock నువ్వు స్టార్ట్ చేయాలి ఇంకా. సో ఆ కేసులో మనం ఏం ఉపయోగిస్తామంటే ఇట్స్ టైమ్ టు అని ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాము? ఇట్స్ టైమ్ టు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 కల్లా నైట్ పడుకోవాలి. ఏమంటాం? ఇట్స్ టైమ్ టు స్లీప్ అని అంటాం. ఓకే. తర్వాత నాకు చదువుకోవాలనిపిస్తుంది. 9 o'clock నేను ఖచ్చితంగా బుక్స్ తీసి చదవాలి. మార్నింగ్ 9 to 1. ఓకే. సో ఏమంటాను? ఇట్స్ టైమ్ టు రీడ్ అని అంటాను. ఇట్స్ టైమ్ టు ఈట్. It's time to sleep. It's time to study. It's time to fight. ఏదో ఒకటి. సో ఇట్స్ టైమ్ టు అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే కరెక్ట్ టైం వచ్చింది, చెయ్యి, మొదలుపెట్టు పని అనే ఈ కేసులో ఇట్స్ టైమ్ టు అని ఉపయోగిస్తావు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎలా ఇస్తాడంటే ఇట్స్ టైమ్ టు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది అంటే V1 మాత్రమే వస్తుంది. ఓకే. వాడు ఎగ్జామ్లో ఏం చేస్తాడు? ఇట్స్ టైమ్ టు స్టడీడ్ అంటాడు. ఏమంటాడు? స్టడీడ్ అంటే V2 ఇస్తాడు. ఓకేనా. అలాగే ఇట్స్ టైమ్ టు గాట్ మ్యారీడ్ అని అంటాడు. గెట్ అంతే, జస్ట్ V1 మాత్రమే ఉపయోగించాలి. ఇట్స్ టైమ్ టు కలెక్టెడ్ అంటాడు. కలెక్టెడ్ కాదు, కలెక్ట్ మాత్రమే యూజ్ చేయాలి. ఇట్స్ టైమ్ టు సా అంటాడు. ఇట్స్ టైమ్ టు సా, లేకపోతే ఇట్స్ టైమ్ టు సీన్ అంటాడు. వాడి ఇష్టం. కానీ ఎప్పుడైతే 2 వచ్చిందో ఇట్స్ టైమ్ 2 అని వస్తే V1 మాత్రమే ఉపయోగించాలి. 2 తర్వాత V1 మాత్రమే వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. 2 + V1. ఓకేనా. ఇంకో కేసు ఉంటుంది, ఓన్లీ జస్ట్ ఇట్స్ టైం వరకే వస్తుంది. అది సింపుల్ పాస్ట్లో వస్తుంది, నేను చెప్తాను. ఇప్పటివరకు మీరు ఏం నేర్చుకోవాలి అంటే ఇట్స్ టైమ్ 2 అని వస్తే V1 వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయిపోయినాయి. యూజెస్ ఫినిష్డ్. ఏమేమి వచ్చాయి చూడండి. యూజెస్ ఏమేమి వచ్చాయి ఒక్కసారి చూడండి. See here, what is habitual actions, universal truths, ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్. ఓకే. హియర్ దేర్తో మొదలయ్యి ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్సెస్. క్రికెట్ కామెంటరీ, హిస్టారిక్ నరేషన్స్, కథలు చెప్పడం, న్యూస్ పేపర్ హెడ్లైన్స్, స్టేటివ్ వర్బ్స్ మనం చూసాం కదా ఒక టేబుల్. ఎస్. అండ్ ఇట్స్ టైమ్ టు వచ్చినప్పుడు V1. అంటే రేపొద్దున నేను సింపుల్ ప్రెజెంట్ అనగానే ఈ యూజెస్ అన్నీ చూసుకోవాలి సింపుల్గా. ఓకేనా. ఇలాగే నోట్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్
ఆ స్టేటివ్ వర్బ్స్ ఏంటి అనేది ఏం చేయాలి, మళ్ళీ ఒక చిన్న పేపర్లో రాసుకొని ఆ స్టేటివ్ వర్బ్స్ దగ్గరనే అతికించేయాలి. సింపుల్. ఓకే, దెన్ ఇట్స్ టైమ్ టు అనేది స్పెషల్ రూల్, రైట్? అక్కడ మనం ఇక్కడ రాసుకున్నాం కదా చూడండి, ఇట్స్ టైమ్ టు ప్లస్ V1 ఆల్రెడీ రాసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూసెస్. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్ నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్ నేర్చుకుందాం. ఏంటి ఆ కీవర్డ్స్? ఫస్ట్ నేనేం చెప్పాను, సింపుల్ ప్రెజెంట్ అనేది డైలీ యాక్షన్స్కి ఉపయోగిస్తారు అని చెప్పాను. సో డైలీ యాక్షన్స్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ కాబట్టి ఏమేమి వస్తాయి, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ. చూడండి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ నిత్యం జరిగేవంట డైలీ, వీక్లీ జరుగుతుంది, ప్రతి వీక్ జరుగుతుంది. సో డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ. ఈ పదాలకు ఏం యాడ్ చేద్దాం, ఎవ్రీ యాడ్ చేద్దాం. సో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఓకే, ఇవి గుర్తుంటాయి కదా ఈజీగా. ఎస్. సో డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, వీటికి ఎవ్రీ యాడ్ చేస్తే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అయింది. నెక్స్ట్ పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్ని LY వర్డ్స్ ఏమేమి వచ్చాయి చూడండి, రెగ్యులర్లీ, యూజువలీ, జనరలీ, అకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరల్లీ గుర్తుపెట్టుకోండి. ఓకే, రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరల్లీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేద్దాము, ఆల్వేస్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటూ వద్దాం. ఆల్వేస్ అంటే ప్రతిసారి, ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటూ వద్దాం. ఏమవుతుంది, ఫ్రీక్వెంట్లీ లేదా ఆఫన్ అంటారు. ఇంకొంచెం తగ్గిద్దాం, అకేషనలీ, ఇంకా తగ్గిద్దాం, రేర్లీ, సెల్డమ్, అట్ టైమ్స్ కానీ, సమ్ టైమ్స్ కానీ. అర్థమవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ వర్డ్ నెవర్ అంటే ఎప్పుడు కాదు కదా మేడం, అసలు ఇది సింపుల్ ప్రెజెంట్లో కీవర్డ్ ఎలా అయింది అని అడిగితే ఎప్పుడూ కాదు అంటే అది నెగిటివ్లో వెళ్తుంది. ఎప్పుడూ కాదంటే ఏ రోజు కాదంటే మనం ఇక్కడ రెగ్యులారిటీ గురించి మాట్లాడుతున్నామా లేదా. ఎస్. ఓకే, సో అందుకని ఇది నెగటివ్ కానటేషన్లో వెళ్తుంది కాబట్టి నెవర్ ఈజ్ ఆల్సో ఏ కీవర్డ్ ఫర్ సింపుల్ ప్రెజెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2. ఏంటది, సబ్జెక్ట్ ప్లస్ V2. నౌ లిజన్. సో సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2. ఓకే, నౌ ఎగ్జాంపుల్స్ ఎక్కడ, అసలు సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి ఇన్ని వచ్చాయి యూజెస్, కానీ సింపుల్ పాస్ట్లో అసలేమీ ఉండదు. ఎప్పుడు ఉపయోగిస్తాం, సింపుల్గా పాస్ట్ అంటే పాస్ట్ యాక్షన్స్కి ఉపయోగిస్తాం. సింపుల్. ఓకేనా, పాస్ట్ యాక్షన్స్ నీకు ఎలా తెలుసు అంటే ఈ కీవర్డ్స్ వల్ల తెలుస్తుంది. ఏ కీవర్డ్స్ చూడండి, ఎస్టర్డే. ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని కూడా చూడండి ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఈ రోజు. ఓకే, ఫస్ట్ ఏంటి, ఇది ఈ రోజు, టుడే అనుకోండి. టుడే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. బ్యాక్ సైడ్ ఇమ్మీడియట్ బ్యాక్ ఏంటి, ఎస్టర్డే. ఓకే, తర్వాత ఏంటి, డే బిఫోర్ ఎస్టర్డే. ఓకే, ఆ తర్వాత ఏంటి, ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఓకేనా, ఇంకా వెనక్కి వెళ్ళిపోండి. అంటే టైం చెప్పలేం మనం అప్పుడు. ఎగో లాంగ్ ఎగో అని అంటాం. ఏమంటాం, ఎగో లాంగ్ ఎగో అని అంటాం. ఇంకా ఏం చెప్పాలి, ఇన్ దోస్ డేస్ అనాలి. ఏమనాలి, ఇన్ దోస్ డేస్ అనాలి. నెక్స్ట్ ఒకసారి కథలు స్టార్ట్ చేసేటప్పుడే మనం వన్స్ అపాన్ అ టైమ్ దేర్ లివ్డ్ అని అంటాం. ఓకే, అంటే ఈ వన్స్ అపాన్ అ టైమ్ ఈ ఒక్క ఫ్రేజ్ కనిపించినా కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటి, 2025 కంటే ముందు ఉన్న అన్ని ఇయర్స్, ఏ ఇయర్ వచ్చినా కూడా సింపుల్ ప్రెజెంట్లోనే రాసుకోవాలి. అర్థమవుతుంది కదా. అంటే ఈ కీవర్డ్స్ కనిపిస్తే చాలు సింపుల్ పాస్ట్లో రాసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ కనిపిస్తే సింపుల్ ప్రెజెంట్లో రాసుకోవాలి. పాస్ట్ మార్కర్ కనిపిస్తే చాలు సింపుల్ పాస్ట్లో రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇట్స్ టైమ్ 2 అని వస్తే ఏం రాసుకుంటారు, సింపుల్ ప్రెజెంట్లో ఇట్స్ టైమ్ 2 అనేది ఒక రూల్ కదా. ఇట్స్ టైమ్ 2 వస్తే V1 రాసుకోవాలి. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఇలాంటిది ఒక సింపుల్ రూల్ ఉందన్నమాట. ఓన్లీ జస్ట్ ఇట్స్ టైమ్ కానీ లేదా ఇట్స్ హై టైం కానీ లేకపోతే ఇట్స్ అబౌట్ టైం అని ఉన్నప్పుడు ఏం రాయాలంట అంటే V2 రాయాలి. ఏం రాయాలి, V2 రాయాలి. ఓకేనా, సింపుల్ పాస్ట్. నౌ సీ హియర్ ఎలా అడుగుతాడు క్వశ్చన్ అంటే చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇట్స్ టైమ్. ఓకే, ఇట్స్ టైమ్ యూ స్టడీ అని అంటాడు. ఓకే, ఇట్స్ అబౌట్ టైమ్ వీ గో అని అంటాడు. 2 ఉందా, V1 ఉండడానికి లేదు. మరి ఏం రాయాలి ఇక్కడ అంటే V2 రావాలి. ఓకే, జస్ట్ 2 ఉంటే V1 రావాలి, 2 లేకపోతే V2 రావాలి. చూడండి ఏమేమి ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్ ఉన్నప్పుడు V2 రావాలి. అసలు చూడండి, ఇట్స్ టైమ్ 2 అంటే ఏంటి, ఇట్స్ టైమ్ 2 అంటే ఏంటి, ఇట్స్ టైమ్ 2 అంటే ఓకే టైం వచ్చింది, చలో స్టార్ట్ చేయని. మరి ఇట్స్ టైం అంటే ఏంటి, 2 రాకుండా ఓన్లీ జస్ట్ ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం అంటే ఏంటి, ఆల్రెడీ నువ్వు ఈ పని చేసి ఉండాల్సింది, చాలా టైం అయిపోయింది, కనీసం నువ్వు ఇప్పుడైనా స్టార్ట్ చేయి అని అంటామే. ఆ కేసులో మనం ఇట్స్ టైం అని ఉపయోగిస్తాం. ఇట్స్ హై టైం, ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం అని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుకుందామని అనుకుంటాం, ఓకేనా? అర్థమవుతుంది కదా. ఒకవేళ నోటిఫికేషన్ రాకముందు చదువుకుంటే అప్పుడు ఇట్స్ టైమ్ టు రీడ్ అని అంటాం, అవునా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసావంటే ఏమనాలి అంటే ఇప్పటికే నువ్వు చదువుకొని రివిజన్ చేస్తూ ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు బుక్ కూడా ముట్లా, కనీసం ఇప్పుడైనా ఓపెన్ చేయి, ఇట్స్ టైం, ఇట్స్ హై టైం అని అంటాం. అర్థమవుతుంది కదా. 10 o'clock నువ్వు వీటి గురించి మాట్లాడదాం, ఓకే? 10 o'clock నువ్వు తినాలి, ఓకే? 10 o'clockకి నువ్వు తినాలి. పనిలో పడిపోయి నువ్వు 10 o'clock తినలా, ఓకే? 7 o'clock, ఓకే? 7 o'clockకి నువ్వు భోజనం చేసేసి కంప్లీట్ చేసేసేయాలి. సో 7 అయిపోయింది, పనిలో పడిపోయి నువ్వు తినలేదు. తినకపోయేసరికి 10 అయింది, 11 అయింది. మీ మదర్ వస్తుంది, ఏమంటుంది? 7 o'clock కల్లా నువ్వు తినేసేయాలి. రోజు తినేవాడివి కదా 7 o'clockకి, నువ్వు తినేసేయాలి. కానీ ఈరోజు ఏంటి ఇంత లేట్ అవుతుంది, కనీసం ఇప్పుడైనా తిను నువ్వు అని ఏ ఫ్రేజ్ ఉపయోగిస్తాం? ఇట్స్ టైం అని ఉపయోగిస్తాం. అర్థమవుతుంది కదా. సో ఇట్స్ టైం అంటే ఆల్రెడీ టైం అయిపోయింది, కనీసం ఇప్పుడైనా చేయి నువ్వు. సో ఆ కేసులో ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం అని అంటారు, ఓకేనా? B2, రైట్. సో టెన్సెస్లో మనం జస్ట్ 2 చూసాం, ఓకే? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ చూసాం కదా. సింపుల్ ఫ్యూచర్ అంటే మిగతా టెన్సెస్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం, ఓకే? థ్యాంక్ యూ.